వెల్కమ్ టు యువర్ రూమ్ సార్. ఏంటండి ఇది? హాస్టల్లో చేరాను, కనిపించి లవర్స్ కొడుతున్నాను. ఉంటుంది కారం, నువ్వే నా బంగారం. లేరా మాకు రెండు ఒకరు బాయ్రా. ఏడు బాబు ఎక్కడికి వెళ్తున్నారు? లవ్ స్టే కదా అంకుల్, మా లవర్స్ తో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఏంటి ఇద్దరికి ఏంటి లవర్స్? మరి మా ఎదవకి ఏమైంది? ఎదవ పనికి మొన్న నేను పడియా కదా అలా వాగుతాడు పండరా. నూరు మీరు ఎదవో ఆడు చూడరా, అడుగు పందికి చింపాంజీ క్రాసింగ్ చేస్తే పుట్టినట్టున్నాడు. ఆడికి లవర్ ఉంది, ప్రెసిడెంట్ గారు అబ్బాయికి లేని ఎంత సిగ్గురా. ఒక అమ్మాయిని దూరం చూసి వన్ సైడ్ లో చేస్తున్నా. నూరు మీరు ఎదవో అది కాదు బాబు. వీడికి ఏడు తక్కువ చేశాను, మీరున్న కాలేజ్ సీట్ అడిశాను, మీకంటే పెద్ద పెద్ద బెండ్లు కొన్నాను, మీకన్నా మంచి మంచి బట్టలే తొడిగాను. మరి ఏం మరొకటి ఎదవకి ఇలా ఊరుకునే లేడు. ఇదిగో మాకున్న ఇంట్రో పడతానికి ఏ అమ్మాయి దగ్గరికి ఇంప్రెస్ చేయలేం, ఏ అమ్మాయిని ప్రపోజ్ చేయలేం, ఏ అమ్మాయితో మాట్లాడలేం. ఈ జన్మకి సింగిల్ గానో వన్ సైడ్ లవర్ కిందో అరేంజ్ మ్యారేజ్ కింద అయిపోద్ది. ఇంతకు మీకు మించి మా ఇంట్రో వర్డ్లు పీకి ఇదేం లేదు. ఇప్పుడు ఏంటంటారు అయితే? వాళ్ళ నాన్న కూడా నీ ఫ్రెండే కదా, చిన్నప్పుడే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మరి ఇల్లానా పంపు సెట్ రత్తాలతో ఎఫ్ఐఆర్ రన్ చేస్తున్నాడు. మరి నువ్వు వేడి చేసా అయితే ఇత్తనం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉన్నావు. అవును, అమ్మాయికి ప్రపోజ్ చేస్తావు కదా, ఏమైంది? చెప్తా అన్నది. నువ్వు మొన్న ప్రపోజ్ చేసిన అమ్మాయి అది నాకు గాల్ బెస్ట్. తనను వదిలే. వీళ్ళెవరు? ఫ్రెండ్. వాళ్ళెవరు? క్రష్. వీళ్ళందరూ నీ ఖాతాదారులేనా? ఎంత మందిరా నీకు? లవర్ అంటావు, బెస్టీ అంటావు, క్రష్ అంటావు, కంప్లీట్ అంటావు. వెళ్ళి చెప్పు. ఎవరైనా ఒక్కరే, అమ్మాయి అయినా లవర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒక్కరే. ఎవరు అడిగాడని చెప్తే ఈ సంజయ్ సాహు చెప్పని చెప్పు. మా లవర్స్ అంతా బాడీ బెస్ట్ లేరా, సింగిల్స్ అంతకే. మా లవర్స్ కష్టాలు నీకేం తెలుసురా? ఏంట్రా కంప్లీట్ ఈ కష్టాలా? లవర్స్ కష్టాలారా? లాండ్రీకి, పబ్బులకి, పార్టీలకి, షికార్లకి, అవుటింగ్ కి, మీటింగ్ కి, డేటింగ్ కి వెళ్ళే మీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. సింగిల్స్ కష్టాలు నిజ జీవితంలో ఉంటే నేను చెప్తా, నువ్వు విను. రెండేళ్లుగా సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి ప్రపోజ్ చేసి, ఇంప్రెస్ చేసి, చాటింగ్ చేసి, మీటింగ్ చేసి, ఓకే చెప్పించుకున్న 2 నిమిషాలకి ప్రపోజ్ చేసి ఓకే చేసుకున్న 2 నిమిషాలకే నా బెస్ట్ ఇక్కడ ఒప్పుకోవట్లేదని బ్రేకప్ చెప్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఈ రోజుల్లో ఏంటో నిబ్బిని పడియాలంటే మన దగ్గర ఉన్న డబ్బు, ఆస్తు, అంతస్తు ఇవేవి కాకుండా ఒక ఆటో ఉండాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఫేర్వెల్ డే రోజు ఫ్రీగా ఉండొచ్చని, ఫ్రెండ్షిప్ డే రోజు కొత్త పరిచయాలు చేసుకోవచ్చని, రక్షాబంధన్ కి నువ్వు ఉంటే సొసైటీలో రక్షాబంధన్ కి ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలని నీకు అనిపించిందా? నాకు అనిపించింది. నీలో అన్ని క్వాలిటీస్ ఉన్నా ఒక అమ్మాయి కూడా నీకు పడకపోయేసరికి నువ్వు మగాడివా మాడగాడివా నీ మీద నీకు ఎప్పుడైనా డౌట్ వేసిందా? నాకేసింది. కంటికి కనిపించిన ఏదో ఒక అమ్మాయి నేను సీక్రెట్ గా లవ్ చేస్తుంది, అది దయ్యమైనా పర్లేదు అనిపించిందా? నీకంటే అందంగా ఉండే అబ్బాయిలతో తిరిగితే ఏ అమ్మాయి నీకు పడదని ఇలాంటి చెత్తన కొడుకులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో తిరిగావా? నేను తిరిగాను. ప్రేమికులు ఎప్పుడైనా పగోళ్ళ కనిపించారా? లవర్స్ ని చిత్త కొట్టాలనిపించిందా? నాకు అనిపించింది. అందుకే జబరంగల్లో చేరాను, కనిపించి లవర్స్ కొడుతున్నాను, లవర్స్ ని చిత్త కొడుతున్నాను. ఇక్కడ సింగిల్స్ కష్టాల గురించి మాట్లాడే హక్కు నా ఒక్కడికే ఉంది. ఏమన్నా నాకు పుట్టవరా నువ్వు? నమస్తే సార్. నమస్తే సార్. సెలబ్రేషన్ అలా మీ దగ్గర ఉన్నట్టు కనబడుతుంది. మనకి ఎందుకని మన సింగిల్ లో మందు తాగుతారా? అబ్బాయి నాకు అలవాట్లేదండి. ఇంత మంచుని పట్టుకుని ఒక అమ్మాయిని కూడా పడలేదని వాడు మగాడా మాడగాడా అన్న సార్. వాడు ఇంత ఇంట్రోవర్ట్ని పెట్టుకుని ఒక ముక్క కూడా మాట్లాడలేడు. వీడు మోగడా అని అన్నాడు సార్ మిమ్మల్ని. అంతేగా సార్? ఆ ఫుల్ బాటిల్ ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టి చెప్తానేటో. సార్ ఇద్దరు తాగా లాస్ట్ డే రోజు సింగిల్స్ ఇక్కడ మీకేం పైన రా రమ్మన్నారు. ఈ పెద్ద ప్లే బాయ్ ఇటు పిలితే మీరు వచ్చాడు. అబ్బా పైకి లేసేంట్రో. అబ్బా బేబీ అమ్మో అమ్మో బాబాయ్ అబ్బా 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 అమ్మాయి అమ్మాయి ఏం అంత గట్టి గుర్తు నన్ను కొట్టి ఈడెడుతున్నాడేంటి? ఎన్ని చాడీలు చెప్పారు నా పైన. నేను ముందర పడ్డా, నేను ప్లే పోయినరా, నేను అమ్మాయితో తిరుగుతాను రా. దూరం నుంచి చూస్తూ ముచ్చిపోయిన అమ్మాయిని దూరం నువ్వు తనకే నా లవర్ రా. ఎలాగని లవర్స్ డే సెలబ్రేషన్ మనం ఆపాలన్నా. దెన్ గెట్ రెడీ మై బాయ్స్. సమయం ఆసన్నమైంది. ప్రతి పార్కు, ప్రతి బీచ్, ప్రతి గొప్ప మన కంట్రోల్లో ఉండాలి. కనిపించే లవర్స్ తరుముతాం, కనబడిన తిరుగుతాం, మన సింగిల్ సప్తా సాడుతాం. పదండి. రూమ్స్ ఉన్నాయా? సింగిలా కపులా? సింగిల్. ఉన్నాయి సార్. వెల్కమ్ టు యువర్ రూమ్ సార్. మీకు ఎటువంటి రూమ్స్ కావాలి? విత్ బాల్కనీ, వితౌట్ బాల్కనీ? విత్ బాల్కనీ. విత్ ఏసీ, వితౌట్ ఏసీ? విత్ ఏసీ. విత్ కెమెరా, వితౌట్ కెమెరా? అదే సార్. విత్ కంఫర్టబుల్, వితౌట్ కంఫర్టబుల్? విత్ కంఫర్టబుల్.
సార్ రూమ్ నెంబర్ 72లో ఆల్రెడీ ఒకడు ఉన్నాడు. వాడు టైం అయిపోయింది, మీరు వెళ్ళి డోర్ కొడితే వాడు వచ్చేస్తాడు. ఓకే. ఏయ్ పోలీస్. రే మామ, మన అయ్యే రూమ్ లోకి కొత్త కొత్త బిట్లు వచ్చారా. నువ్వు వచ్చి వీడియో రికార్డ్ చేసి వైరల్ చేసడమే. సోషల్ మీడియా షేక్ అయిపోవాలి. సార్ రూమ్ కావాలి. సింగిలా? సిగ్గుపడుతున్నావు అంటే ఆటగాడివే. రూమ్ లేదు. సార్ ప్లీజ్ సార్ ఎలా చూడండి సార్. వెయిటింగ్ ఉంటే 2 days. ఎమర్జెన్సీ అంటే మరి ఖర్చు ఎంత అవుతుందో తెలుసు కదా. తెలుసు సార్. ఇవ్వండి సార్. మా అమ్మ నగలు, మా ఆర్ట్ పేపర్లు, నా 20 keys, నా ఫోను, నా ఎయిర్పోర్ట్స్. జంప్. ఎప్పుడు లేనంత విధంగా అయ్యే రూమ్ లో అతి భారీ కాల్సిన వస్తున్నాయండి కదా. అది కాకుండా తుప్పల్లోని, పొదల్లోని, పార్కులోని మీరు బ్రాంచెస్ ఓపెన్ చేశారండి. దీని మీద మీ స్పందన ఏంటి? అవన్నీ అవస్థవాలండి, మీరేం నమ్మకండి. మా బ్రాంచ్ మెయిన్ క్వాలిటీ బ్రాంచ్. మా బ్రాంచ్ తుప్పల్లోని పొదల్లోని పెట్టే బ్రాంచ్ అయితే కాదు. ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న వీడియోలన్నీ మీ రూమ్ నుంచి వచ్చాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వీడియోలు నేను కూడా చూసానండి, కానీ అవి క్వాలిటీ లేని వీడియో. అయ్యో రూమ్ నుంచి రిలీజ్ అయిన వీడియోలు ఫుల్ HD క్వాలిటీతోనే రిలీజ్ చేస్తాం. హై క్వాలిటీ వీడియోస్ వీలి అని చెప్తున్నారు మాకు ఇక్కడ. అందుకంటే ఇక్కడ పక్కన ఒక రూమ్ ఉంది, దీనిలో చూద్దాం. సార్ డోర్ ఓపెన్ చేయకండి సార్. మై గాడ్, ఇది చాలా భయంకరంగా ఉంది. మనోడు మంచి ఆటగాడ. అలాగే పైన కూడా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ లో ఎప్పుడు చెక్ ఆగండి. ఇంత చిన్న వయసులోనే మీకు అయ్యే రూమ్ లో ఏం పని? ఏం చేస్తారో తెలియకుండా రిపోర్ట్ డ్రైవర్ ఎడుపప్ప అట్లేగు. మీరు ఆటగాడై గుర్తుపెట్టుకుని రూమ్ లో సీసీ కెమెరా పెడతాం. ఓవర్ టు అయ్యే రూమ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూస్ ఛానల్. నిజం చెప్తే చెప్పించు కొడతాకు స్వాగతం. భర్తలు చంపి కిడ్నీలు అమ్మి కొరియా వెళ్తున్న BTS పిల్ల సమీప మెంటల్ హాస్పిటల్ లో చేర్చిన కుటుంబ సభ్యులు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా ఖండించడంతో BTS పాటలు, కొరియన్ సినిమాలు ఇండియాలో బ్యాన్ చేసిన గవర్నమెంట్, దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న BTS పాపలు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం, దానికి ఈ యువకుడే నిదర్శనం. తన ఫ్రెండ్ కి ఇచ్చిన డబ్బులు తిరిగి ఎలా తీసుకోవాలో తెలియక చేతబడే శరీరం దారిని ఎంచుకున్నాడు. ఆ విజువల్స్ మనం ఇక్కడ లైవ్ లో చూస్తున్నాం. అతనితో మన రిపోర్టర్ లైవ్ లో మాట్లాడతారు, చూద్దాం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది నాకెందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. స్త్రీ వశీకరణ, చేతబడి, పిల్లల మాటలు పెద్దలు వినకపోవడం, ఆంటీ వశీకరణ, ఇవన్నీ మీరే చేస్తారా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సార్ ప్లీజ్ సార్, నాకు కూడా ఒక అమ్మాయిని పడియండి. ఫైనల్ గా మరి రిపోర్టర్ ఒక లవర్ దొరికింది. ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్తే, వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ కి సింగిల్స్ అందరూ మద్దతు పలికి వాళ్ళు ఎటువంటి విధంగా గాయపరచమని, వాళ్ళు ఆడి తలపెట్టమని, వాళ్ళని ఏం చేయమని మద్దతు పలికారు. ఏంటండి ఇది? పాజిటివ్ గా చెప్తే నెగిటివ్ గా వేస్తారేంటండి? ప్రతి వాడు ఎడిటరే, ప్రతి ఒక్కడు గ్రాఫిక్స్ చేసేవాడే. మా అనుభవాలు ప్రతి ఒక్కడు దెబ్బతింటాయి. తగలబెట్టండి సార్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబోయ్. జబరంగాలు వచ్చేస్తున్నారు, పారిపోండి రోయ్. వయసులో ఉన్నవాళ్ళు చేసే పని ఇది. అని ఒక్కసారి అమ్మాయి అంటే అమ్మాయి తలలా ఎత్తుతూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారా? దొడ్డుకొచ్చారని చెప్పలేదు. కట్రా తాళి. అంటే ఇది మా ఫ్రెండ్ గాడ్రా. నువ్వేరు ఇంకా రెడీ అవ్వలేదు? ఇంట్లో బాగాలేదురా. ఇంట్లో బాగాలేదా? అదే ఒంట్లో బాగాలేదురా. సో సరే అయితే మేము వెళ్తున్నాం, నువ్వు రావా? రానరా. మా ముందు సింగిల్స్ అంటూ తిరుగుతాం. ఇక్కడ అమ్మాయిలతో కచేరీ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఫ్రెండ్స్ మోసం చేస్తావరా? ఎందుకు చెప్పాలరా? అరుస్తున్నాడు భయ్యుడు. ఫ్రెండ్ లవరే. మాకు కూడా ఫ్రెండ్స్ లవర్సే. మమ్మల్ని చూసి పారిపోకుండా మాకు ఎదురొస్తున్నారేంట్రా? ఆగండ్రా. మమ్మల్ని పెద్ద ధైర్యం మీకెక్కడదరా? లవర్స్ అంటే ఏమనుకుంటున్నారా? మాకున్న ఒక రోజు సరదా నుండి వచ్చారు కదరా. ఆఫ్టర్ ఆల్ లవర్స్ మేము కొడితే కొట్టించుకోవాలి, వాళ్ళు కట్టమంటే కట్టాలి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు. కేవలం ఇండియాలోనే 10,50,00,000 మంది లవర్స్ ఉంటే అందులో 2,20,00,000 మంది నిబ్బీలే సార్. మా వల్ల అయ్యో రూమ్స్, పార్కులు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, బ్యూటీ పార్లర్లు, టెడ్డీలు, ఇలా ఎంత మంది అన్ఎంప్లాయ్మెంట్ కి అప్లై క్రియేట్ చేస్తున్నావో తెలుసా సార్? మా వల్ల ఎంత ట్యాక్స్ కడుతున్నావో తెలుసా సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు. కేవలం ఈ ఒక్క రోజే 2,00,000 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మేము చేసుకునే రోజ్ డే, టెడ్డీ డే, హగ్ డే, చాక్లెట్ డే, కిస్ డే, ఇవన్నీ మాకోసం అనుకుంటారు కదా సార్? కాదు సార్, ఇదంతా మాకోసం కాదు సార్, జనాలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం.
ఇప్పటికిప్పుడు ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేర్స్ ఎవరంటే మందు బాబులు అంటారు. కాదు సార్, వెళ్ళి లెక్కలు కనుక్కోండి. మేము సార్ లవర్స్ సార్. ఇప్పటికిప్పుడు మాకు ఈ వ్యాలిడిటీ వద్దని అన్ని ఆపేస్తాం. రియల్ ఎస్టేట్ పడిపోద్ది, స్టాక్ మార్కెట్ దిగిపోద్ది, ఇండియా జనాభా తగ్గిపోద్ది, రెడ్ లైట్ ఏరియాల డిమాండ్ పెరిగిపోద్ది. మాకు తెలిసింది ఒకటి, మనిషికో మాట లవర్కో 500 1200 ఏం కావాలన్నా? సార్ పొదలుకోవాలి సార్. అదిగో అక్కడ ఉంది 500 1200 500 1200 అన్నా ఏం కావాలన్నా? ఇప్పుడు మీరు చూస్తుందంటే ఇక్కడ చాలా తొక్కులు చాలా దారుణంగా ఊగుతున్నాయి. అదే పొదలు కూడా బాగా విపరీతంగా అల్లజడి చేస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం తొందరగా బయటపడాలి. సేఫ్టీ అన్నా ఇక్కడే తప్ప. రే ప్రసలు వస్తున్నారు, పారిపండి. రే నువ్వు మార్నింగ్ రూమ్ లో ఉండేవాడే కదరా? అవును. ఏ పొద్దునే పత్తి కబుర్లు చెప్పు. ఇక్కడే నువ్వు ఈ పనులు ఏంట్రా? దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ బ్రో. మీకేమన్నా కావాలంటే చెప్పండి, డిస్కౌంట్ 50% డిస్కౌంట్. ఒరే నాకు లవరే లేదురా. ఏ ఇలా మ్యాటర్ లేదా? చూస్తుంటే పాకిస్తాన్ దేవులో దొరికాడు మనోడికి డ్రగ్స్ అండ్ కిడ్నాపర్స్ అమ్మలేమో పారిపోయాడు. సరే ఇప్పుడు నన్ను ఏం చెప్పండి. ఇప్పుడు దాకా చూసినట్టయితే తుప్పల దగ్గర, పొదల దగ్గర, పార్కుల్లోని ప్రేమ జంటలు ఎంత వెచ్చలవిడిగా జరుగుతున్నాయో వాటిని అదుపులో పెట్టడానికి జబరంగ్ దల్లోలు కూడా వచ్చారు. ఇప్పుడు మన రిపోర్టర్ జబరంగ్ దల్లోలు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇటు నుంచి జబర్దస్త్ వాళ్ళు రావడం చూస్తున్నాం. వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటో మనం అడిగి తెలుసు. అయితే ఈ రోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి నేత నిబ్బగాళ్ళు, పొరువులో ఉన్న కామాంధులు వీళ్ళందరూ కలిసి ఇండియా జనాభాను పెంచేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కానీ దీన్ని మేము ఖచ్చితంగా ఆపుదాం. ఇల్లు ఇలా ఉల్లేస్తే ఇంకా రెచ్చిపోయి ముందుకు ఇక్కడ మనకు లవర్ లేదని కదన్నా వెళ్ళిపోతాను. అలా జోక్ చేయకూడదన్న తప్పు. మనోడు ఏదో చిన్న జోక్ చేశాడు. అలాగే మేము ఈ పార్కుల్ని, తుప్పల్ని, పొదల్ని, ఇలాంటి అడవుల్ని సంరక్షిస్తున్నాం. అలానే వాళ్ళు ఎటువంటి విధంగా వాళ్ళు గాయపరచడం గానీ, వాళ్ళని తరమడం గానీ, వాళ్ళు ఎటువంటి విధంగా హాని కనిపించలేదు. ఎవరి మీద చేసిందే లేదు, ఓన్లీ కర్రలతో కొట్టాము. అయితే అక్కడ మన రిపోర్టర్ భద్రంగతలతో మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అలాంటి మన రిపోర్టర్ తో లైవ్ లో మాట్లాడి తెలుసుకుందా? హలో సార్, వినబడుతుందమ్మా? ఏం సార్, ఎలా ఉంది అక్కడ వాతావరణం? ఓయగ్రా సార్. ఓయగ్రా కాదురా, సిచ్యువేషన్ ఎలా ఉంది? చలికాలం సార్. చలికాలం కాదు నాన్న, అక్కడ ఏం జరుగుతుంది జాతర సార్. జాతర కాదు నాన్న, అక్కడ సౌటోడా వినబడుతుందా? హలో సార్, నిమ్మసాడా సార్? నేను తాగను సార్. నిమ్మసాడా కాదు రే, అదో వినబడుతుందా? హలో సార్, వినబడుతుందా? హలో సార్, హలో నువ్వు అక్కడే ఉండరా, వస్తున్నాడు. హలో సార్, వినబడుతుందా? వినబడలేదు సార్. వినబడుతుందా? వినబడుతుంది సార్. పక్క కొత్త వినబడదురా. ఎన్నో చోట్ల విన్నాను, ఇదే చోటు రాకరా ఇది. అది చెప్పడానికి ఎంత దూరం నుంచి వచ్చారా సార్? అది కాదు, ఇక్కడ వ్యాలంటైన్స్ డే కదా, నాకు కూడా ఎంత తక్కువ దొరుకుతుందేమో అని. అయ్యా మీకు తప్పులు కావాలా? మీరు ప్రెస్ కదా, నా దగ్గర 50% డిస్కౌంట్ ఉంది. ఆడ దగ్గర తుప్పలు బాగుంటాయా? పోండి సార్. హాయ్ గైస్, ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఓకే మామ బ్రోస్, మీ అందరికి ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. డిగ్రీ చదువుకొని ఇంట్లో ఖాళీ తిరుగుతూ ఉంటే డిగ్రీ పాస్ అయినాడు అనాలరా, నీళ్ళ తంత పేరు క్యాండిడేట్ కాదు. ఏదో అట్లా ఇంట్లో ఖాళీ తిరుగుతూ ఉంటే అమ్మ నాన్న డబ్బులు తెచ్చుకోలేకపోతున్నాం. మా అందరి ఎంకరేజ్మెంట్ కోసం చిన్న లైక్, పెద్ద సబ్స్క్రైబ్ ప్లీజ్ మామ, ప్లీజ్ మామ.